భారత్ మాతాకి జై. నా పేరు చందస్వామి. మాది గొల్లపల్లి గ్రామము, జయదేవ్పూర్ మండల్, సిద్దిపేట జిల్లా. నేను బీజేపీ పార్టీలో దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి నేను బీజేపీ పార్టీలో ఉన్నాను. పార్టీ విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను ఈ బీజేపీ పార్టీలోకి అయితే జాయిన్ కావడం జరిగింది. పార్టీ యొక్క విధానాలు చూసి ఒక కార్యకర్తగా నేను ఇంప్రెషన్ అయ్యి గొల్లపల్లి గ్రామంలో ఇంతకుముందు సీనియర్ కార్యకర్తలు ఉన్నప్పటికీ నేను పార్టీ కండువాని భుజాల మీద వేసుకొని ఇప్పటి వరకు నడిపించడం అయితే జరిగింది. అట్లానే సార్, బీజేపీ పార్టీ సెంటర్లో అంటే కేంద్రంలో 3 సార్లు వచ్చింది. 3 సార్లు రావడానికి ప్రధాన కారణం ఏంటి? బీజేపీ పార్టీ యొక్క కార్యకర్తలు పార్టీకి బలము. ఒక బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎట్లా పనిచేస్తారని అంటే, చిన్న స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు కూడా పార్టీ అంటే అభిమానంతో, ఒక దేశభక్తి అనే ఒక కోర్ వాల్యూ తోటి పనిచేస్తూ ఉంటారు. పార్టీలో పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ బాధ్యతలో ఉన్నప్పటికైనా కానీ పార్టీ దేశం కోసం అనే ఒక ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి పార్టీలో పదవుల కంటే సమాజం కోసము ఆలోచిస్తారు. కాబట్టి అది ఇంప్రూవ్ అయ్యి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా బీజేపీ పార్టీ ఎదగడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా కార్యకర్తల కృషి చెప్పుకోదగ్గ విధంగా ఉంది. సార్, బీజేపీ పార్టీ ప్రవేశపెట్టుంటే పథకాలు మీ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్? అవును, బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను చెప్పుకోవాల్సి వస్తే చాలా విషయాలు చర్చించాల్సి వస్తుంటుంది. ఎందుకు అని అంటే, గత బీజేపీ పార్టీ ఎదిగే క్రమం కంటే ముందుగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక 50 సంవత్సరాల పైబడి పరిపాలన చేసినప్పటికీ అది అనుకున్న ఫలితాలను మాత్రం ఇవ్వలేకపోయింది. ఎప్పుడైతే బీజేపీ పార్టీ 2 ఎంపీ స్థానాల నుంచి మొదలుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా తన యొక్క శక్తిని పెంచుకుంటూ మంచి స్కీమ్లను, అంత్యోదయ అంటే చివరి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక చివరి పౌరుని వరకు అభివృద్ధి ఫలాలను అందించాలి అనే ఉద్దేశంతో ఒక చిత్తశుద్ధితోటి పనిచేసింది. కాబట్టి ప్రజలకు చేరువైంది. సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటున్నారు సార్, దీనిపైన? అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకని అని అంటే, బీజేపీ పార్టీకి ఇప్పుడు దేశంలో ఖచ్చితంగా అధికారంలో ఉంది. అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3వసారికి ఇట్లా వచ్చింది అని అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సరైన కార్యకర్తలు ఉన్నారు, దానికి సరైన విధానం ఉంది. టీఆర్ఎస్తో కానీ లేకపోతే ఇంకో ప్రాంతీయ పార్టీతోటి పొత్తు పెట్టుకొని చేయాల్సినంత అయితే ఉన్నది అని నేను అనుకోను. కాకపోతే ఒక్కొక్క దగ్గర పొత్తులో భాగంగా అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి పెట్టుకోవాల్సి వస్తుండొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి అయితే ఏం లేదు. టీఆర్ఎస్ తోటి కలిసిపోతేనే గెలుస్తాము అనేది పూర్తిగా అవాస్తవము. అందులో కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పద్ధతిని అవలంబించి మాటలు చెప్పి సక్సెస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాగనే సార్, మీరు ఈ బీజేపీ పార్టీలో ఎందుకు వచ్చారు? అంటే ఏమన్నా డబ్బుల కమ్ముడు పోయారా, లేకుంటే ఎవరైనా ఒత్తిడి చేస్తే ఈ బీజేపీ పార్టీలోకి వచ్చారా? లేదు, నేను చదువుకునే రోజుల్లో మనకు 1999 అనుకుంటాను, మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రోగ్రామ్ అణు పరీక్షలు అనేది జరిపించినప్పుడు దేశం ఒక గొప్పగా చెప్పుకుంటుంది అణు పరీక్షల గురించి. అరే ఏంది మన దేశం గురించి ఇంత బాగా చెప్తున్నారు అని చెప్పేసి నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో అట్లాంటి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇది అసలు అప్పటి వరకు నాకు కూడా ఇట్లా ఈ పార్టీలకు సంబంధించి ఆలోచన లేకుండా నా ఆలోచన విధానం పూర్తిగా వేరుండేను. అప్పటి నుంచి ఒక్కొక్కటి రాజకీయం గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ దాన్ని అబ్జర్వేషన్ చేసిన, ఏం జరుగుతుంది దేశంలో ఎక్కడ అనేది ఒక చిన్న అబ్జర్వేషన్ నుంచి పూర్తిగా ఒక బీజేపీ కార్యకర్తగా మారిపోయేంత వరకు నన్ను ఇన్స్పైర్ చేసిన సంఘటనే మన దేశ గౌరవం నిలబెట్టిన విధానం. అట్లాగే సార్, బీజేపీ కేంద్రంలో 3 సార్లు వచ్చింది, కానీ
మన రాష్ట్రంలో ఎందుకు బలపడలేకపోతుంది? దాని ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే మనకు తెలంగాణ ఆవిర్భావంలో కేసీఆర్ ముఖ్య పాత్ర వహించిండు అనేది ప్రజలకు ఎక్కువ ఏంటంటే అటాచ్ అయిపోయింది. అది దాని ప్రభావం వల్ల ఫస్ట్ సారి పెట్టిన కొన్ని పథకాలు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తేనే అది ఓకే అయితే అది ఆ పథకాలు చేరుతాయి అనే ఉద్దేశంతో రెండోసారి ఇట్లా కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది. అదైతే వాస్తవము. ఇంకా మూడోసారి దాదాపుగా అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తుంది అని రాష్ట్ర ప్రజలు మొత్తము, రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, కేంద్రంలో చేసినటువంటి అంటే కాశ్మీరు ఈ విషయంలో కానీ 370 ఆర్టికల్ 370, అట్లాగే ఇంకా మిగతా మన పథకాల అయోధ్య రామ మందిరం కానీ ఇట్లాంటి కొన్ని సంఘటనల వల్ల దేశం మొత్తము ఏ రకంగా అయితే బీజేపీ పార్టీకి అటాచ్ అయిందో అట్లాగే మన దగ్గర ఇట్లా గెలుస్తుంది అనే ఒక సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 6 నెలల్లో పూర్తి చేంజ్ వచ్చిందని ఏ కార్యకర్తకి ఇట్లా జీర్ణించుకోలేని విషయం అది. అట్లానే సార్ రాష్ట్ర అధ్యక్షుని బండి సంజయ్ని మార్చడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? ఇంకా ఆ విషయంలో మనకు పార్టీ ఒక సెంట్రల్ పార్టీ అయితే ఏదో ఒక నిర్ణయం కారణంగా తీసుకున్నది అని మేమైతే సాధారణ కార్యకర్తగా నేనైతే అనుకుంటున్నాను. అంటే దేశ ప్రయోజనాలల్లో ఏ రకంగా ఆ టైంకి ఎందుకు మార్చాల్సి వచ్చిందో అంత పెద్దగా అయితే నేనైతే చెప్పలేను, వాళ్ళ నిర్ణయాన్ని తప్పుపట్టలేను, కానీ ఏదో ఒక నిర్ణయం ఉండి ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సార్ బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు, దీనిపైన సార్? లేదు, ఎందుకనంటే బీజేపీ మతతత్వ పార్టీ కాదు, జాతీయ తత్వ పార్టీ అని నేను అంటాను. ఎందుకని అంటే భారతదేశంలో ఒక మతాన్ని ఇంప్రూవ్ చేయడం కంటే ముఖ్యంగా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు భారతదేశానికి కట్టుబడి ఉండాలి, భారతీయ సిద్ధాంతాలు కలిగి ఉండాలి, భారతీయ పద్ధతిని అవలంబించినప్పుడే బయట దేశాలలో మనకు ఆ విలువ ఉంటుంది అనేది నమ్మిన పార్టీగా దాన్ని చెప్పవచ్చు. ఎందుకు అని అంటే మనకు వేరే పార్టీని, వేరే కులాన్ని కానీ లేకపోతే ఒక మతాన్ని కానీ చూసి ఏ పథకము పెట్టట్లేదు, ప్రతి ఒక్కరికి సమానంగా పెడుతున్నది. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వేరే ఇతర మతస్థులు కావచ్చు, వేరే కులాలు కావచ్చు, ఏ దానికైనా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఎటువంటి పథకాలు చేయడం లేదు. కాబట్టి ఇది మతతత్వం కాదు, భారతీయ తత్వము అని అంట నేను. అట్లానే సార్ రామ మందిరం మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి ఆ మందిరం కట్టినని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సార్. దాదాపుగా 540 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎంతోమంది రాముడు పుట్టిన ప్రదేశంలో మందిరం ఉండాలని కొట్లాడలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిరు. దాన్ని రాజకీయం కోసమే వాడిరని అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే దేశంలో ఉన్న ప్రజలు కూడా అట్లాంటి సంకల్పం ఉన్న వాళ్ళు అందరు కలిసే కదా ఇప్పుడు బీజేపీ పార్టీని మన దగ్గర గెలిపించుకున్నది. అంటే జనాలు వేయకుంటే వాళ్ళు ఎట్లా అయినారు అంటే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు అయితే వేరే పార్టీలు ఎందుకు ఎదగలేదు, బీజేపీ ఎందుకు ఎదిగింది అనే దాంట్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష. అది మన అయోధ్య ఒకటి. దానివల్ల మన ఎల్కే అద్వానీ గారు రథయాత్ర పెట్టిన తర్వాతనే మన దేశంలో పార్టీ పుంజుకుంది అనేది ప్రజలు జగమెరిగిన సత్యం. కాబట్టి భారతీయ ఆత్మల రాముడు ఒక కీలక మలుపు. అట్లాగని సార్ మొన్న కేంద్ర బడ్జెట్ పెట్టింది, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు ఉంటున్నాయి సార్, దీనిపైన? సరే, ఏం అన్యాయం జరిగిందో వాళ్ళు చెప్పాలి. ఏ రకంగా పెట్టిన బడ్జెట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది ఇట్లా దాని గురించి చర్చలో ఇట్లా దాన్ని మాట్లాడాలి కదా. ఏదో మీద పెట్టిరు అని అంటే దాని గురించి చర్చ చేయకుండా అసలు ప్రతిసారి వీళ్ళు నమ్ముకున్నది ఏంటంటే ఆడ ఏముండకపోయినా కానీ దాన్ని ఏదో క్రియేట్ చేసి దాని గురించి ఏదో జరిగేది. ఎప్పుడు బడ్జెట్ పెట్టినా ఎప్పుడు ఏదో ఒక అల్లర్లు జరిగేది. ఈసారి వాళ్ళ కారణం లేదు కాబట్టి ఏ అల్లరి చేయలేకపోయారు. ఎప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన బడ్జెట్లో అప్పుడు ఎప్పుడు గొడవలే కదా. అట్లాగని సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టలేకపోతుంది సార్? బీసీ వర్గీకరణ బీసీ వర్గీకరణను ఆల్రెడీ ఎన్నో రకాలైనటువంటి సమస్యల గురించి ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి ఇది కూడా చేస్తారు, బీసీ వర్గీకరణ కూడా చేస్తారు. ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి చేద్దామనేది ఇట్లా బీజేపీ
విధానాలలో ఒకటి ఉంది కదా, ఆల్రెడీ ఇంతకుముందు ప్రకటించి ఉన్నారు, దాన్ని గుర్తించాలి మనం. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే మన దగ్గర అయితే కూడా మనకు బీసీలకు న్యాయం జరిగి ఉండేది. అట్లాగే సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో మీ బీజేపీ పార్టీని ఏ విధంగా మోటివేషన్ చేస్తారు సార్? స్థానికంగా ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. మన దాదాపుగా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుని లెక్క పనిచేస్తాడు ఖచ్చితంగా. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ, ఇంతకుముందు నేను ఎంపీటీసీకి కండక్ట్ చేశాను. ఇక్కడ మన గొల్లపల్లి గ్రామానికి సంబంధించి ఎంపీటీసీకి నేను పోటీ చేసిన. దాదాపుగా మన జిల్లాలో ఒక 3వ వ్యక్తి 4వ వ్యక్తి అయి ఉంటా. దాదాపు దగ్గర దానికి వచ్చి ఓడిపోయినాను. అయినా అప్పుడు నా గుండె ధైర్యంతో నేను చేసిన. నాకు అప్పుడు కార్యకర్తలు తక్కువ ఉండే, ఇప్పుడు మంచి కార్యకర్తల సపోర్ట్ ఉన్నది, గ్రామస్తుల సపోర్ట్ ఉన్నది. ఖచ్చితంగా మేమైతే చేస్తాం. సర్పంచ్ అవకాశం అధిష్టానం గుర్తించి ఇస్తే మీరు చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మనకు ఖచ్చితంగా ఇస్తుంది, ఖచ్చితంగా అవకాశం పార్టీ ఇస్తుంది. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము. మాకు పార్టీ ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. ప్రజలకైతే నిస్వార్థంగా సేవ చేయాలనే ఒక భావనతోటే మేము రాజకీయంలోకి రావడం జరిగింది. ఒక సాధారణ బీసీ కార్యకర్తగా నేను మా ఊరిలో ఒక కార్యకర్తగా నేనైతే ముందుకు రావడం జరిగింది. ప్రజలకు మంచి చేయడానికి సాయశక్తిగా కృషి చేస్తాం మేము. అట్లానే సార్ ఎలాంటి సర్పంచ్ ఉంటే మీ గ్రామం అభివృద్ధి అవుతుంది సార్? ఫస్ట్ సర్పంచ్ అనేటోడు గ్రామానికి సేవకునిగా పనిచేయాలి, అధికారిగా కాదు, సేవకునిగా పనిచేయాలి. ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కోసము పాటుపడాలి. ఆ వ్యక్తి సమస్యను అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ బెదిరింపులు ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి కాబట్టి జనాలు ఎక్కువ భయానికి గురి అవుతున్నారు. ఆ భయం లేకుండా ఒక సామరస్యపూర్వకంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకునే సర్పంచ్ ఉన్నట్టయితే గ్రామం ఇట్లా అభివృద్ధి చెందుతుంది. దానికోసం బీజేపీ పార్టీగా మేము ప్రయత్నం చేస్తాం. మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉందో సార్ మీ గ్రామంలో? ఇంకా మాజీ పార్టీ సర్పంచ్ల గురించి అయితే నేను మాట్లాడను. ఎందుకని అంటే వాళ్ళు చేసిరు, వాళ్ళ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు అయితే వాళ్ళైతే లేరు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడలేను నేను.